నమస్కారం కృష్ణారావు గారు. అవేఆర్ టాక్స్కి పునఃస్వాగతం. శాంతి కాముక దేశమైనటువంటి భారతదేశం ఈనాళ్ళు డిఫెన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఉన్నాయి ఏదో ఒకటి. బట్ మన ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత ఈ రాఫెల్ యుద్ధ విమానాలు చాలా చక్కగా పనిచేసి శత్రువుని ఇది చేసింది. బట్ మనం భారతదేశంలో కూడా ఇట్లాంటివి, ఎందుకంటే ఇది బేసిక్గా ఇది మనకి ఫ్రాన్స్ దగ్గర నుంచి మనకి వస్తూ ఉంటుంది. సో దాని గురించి అని చెప్పి ఒక స్ట్రాటజిక్ అగ్రిమెంట్ విత్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, ఈ డసాల్ట్ ఏవియేషన్ వాళ్ళు భాగస్వామ్యంలో భారతదేశంలో మొట్టమొదటిగా యుద్ధ విమానాల ఫ్యూజిలేజ్ తయారు చేయడం అనేది ప్రారంభం అవుతోంది. అది ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాదు దగ్గరలో దీన్ని చేయడానికి ఈ ఏర్పాట్లు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి. అది ఏంటంటే ఇది ఫ్రాన్స్ బయట ఫస్ట్ టైం తయారు చేయడం యుద్ధ విమానాలని, ఇది ఫస్ట్ టైము. అది కాకుండా ఈ ఫ్యూజిలేజ్ మధ్య భాగం, ముందు భాగం వంటి కీలక నిర్మాణాలన్నింటినీ, ప్రధాన నిర్మాణాలన్నింటినీ భారతదేశంలోనే చేస్తున్నారు. సో 2025 సో 27-28కి ఇవి ఉత్పత్తి అవుతాయి. మనం కూడాను ఏంటంటే ఈ అట్లీస్ట్ నెలకి ఒక 2 యుద్ధ విమానాలను కనుక చేసేటట్టయితే అడ్వాంటేజ్గా ఉంటుంది. ఇట్లాంటి ఆయుధ సంపత్తిని పెంచుకోవాల్సిన అవసరం అయితే ఇప్పుడు పక్కలో బల్లం కింద ఉండే పాకిస్తాను అంతర్జాతీయంగా దానికి వచ్చినటువంటి సపోర్ట్ వలనను మనం సెల్ఫ్ సఫిషియెంట్గా మనము ఉండడం ఒకటి ఇంపార్టెంట్. తర్వాత దీంట్లో కనుక మనము ప్రావీణ్యం సంపాదించుకుంటే ఇంటర్నేషనల్గా కూడా ఇప్పుడు అమెరికా ఏ విధంగా అయితే చేస్తుందో మనం కూడా ఈ యుద్ధ విమానాలని తయారు చేసి మోడీ గారి మేక్ ఇన్ ఇండియా దానికి మద్దతుగా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను మనము చేరుకునేటట్టు ఉంటుంది. సో ఈ భవిష్యత్తు ప్రణాళిక దీని ప్రకారం భారతదేశం ఏ విధంగా రక్షణ రంగానికి ఈ యూనిట్ని పెట్టడం అనేది ఉపయోగపడుతుంది దాని మీద ఒక చిన్న వివరణ. అంటే దీన్ని 2 రకాలుగా, ఒకటి ఒక పెద్ద రక్షణ రంగ ఉత్పత్తి హబ్గా హైదరాబాద్ పరిసర ప్రాంతాలు డెవలప్ అవ్వటం అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. అట్లీస్ట్ హైదరాబాదు ఎకానమీకి, తెలంగాణ ఎకానమీకి. దీనికి ముందు స్టెప్స్ చాలా రోజుల నుంచి పడ్డాయి. ఎప్పుడైతే DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీస్ హైదరాబాద్లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందో అదొక మేజర్ స్టెప్. దానికి అనుబంధంగా కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా ఆల్రెడీ వచ్చేసాయి. లైక్ ఒకటి వెమ్ టెక్నాలజీస్ అనేది జహీరాబాద్ దగ్గర ఈ ఫ్యూజిలేజ్ వీటి తయారుకు ఒక పెద్ద ఇంపార్టెంట్ దీని కింద డెవలప్ అవుతూ ఉన్నది. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇది. టాటా వాళ్ళది ఆదిబట్ల ఏరియాలో టాటా వాళ్ళు మొదటి నుంచి వాళ్ళ సిస్టమ్స్, వాళ్ళ దీని డెలివరీకి ఒక ఫెసిలిటీ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఎయిర్ బస్సు వీళ్ళు కలిపి అక్కడ హెలికాప్టర్లు తయారు చేయడానికి, అట్లాగే ఈ ఫ్యూజిలేజ్ తయారు చేయడానికి మొదలెడుతున్నారు. స్లోగా హైదరాబాదు రక్షణ రంగంలో వీటికి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారయ్యేటటువంటి అవకాశం రోజు రోజుకు పెరుగుతున్నది. కొత్త ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయి. వీటిని కాపాడుకోవాలి తెలంగాణ ప్రభుత్వం. చాలా చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్, తెలంగాణ ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే చిన్న రాష్ట్రం కాబట్టి హైదరాబాదులో వచ్చేటటువంటి సర్ప్లస్ను మళ్ళీ హైదరాబాద్లోనే ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. బట్ దానిని ముందుకు తీసుకుపోవాలి. చేయాలి అని అంటే టూ మచ్ ఆఫ్ వెల్ఫేరిజం, ఫ్రీబీ సిస్టమ్ నుంచి బయటపడాలి. బయటపడరా కేసీఆర్ గారు సృష్టించారు. కేసీఆర్ అఫ్కోర్స్ ఇది కూడా చేశాడు, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేశాడు. బట్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఆ ప్రెషర్ ఎక్కువ ఉన్నది. దానిని తగ్గించుకొని రీఇన్వెస్ట్ చేసేటటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి లేకపోతే మాత్రం ఈ అడ్వాంటేజీ ఎక్కువ రోజులు ఉండదు. ఎకో సిస్టమ్ను డెవలప్ చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంటు పెట్టాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా పెంచాలి. హైదరాబాద్ చుట్టుపక్కల ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎలక్టరేట్గా కూడా అర్బన్ పాపులేషను తెలంగాణలో చాలా ఇంపార్టెంట్. బికాస్
మొత్తం తెలంగాణ పాపులేషన్లో మేబీ ఒక 20 to 30% అర్బన్ పాపులేషనే ఉంటుంది. హైదరాబాద్ చుట్టుపక్కలే ఉంది. హైదరాబాద్కు అనుబంధంగా ఉన్న రూరల్ పాపులేషన్ కూడా హైదరాబాద్ పాపులేషన్ కింద లెక్కేసుకుంటే చాలా ఇంపార్టెంట్ ఇది ఉన్నది. అది ఒకటి అడ్వాంటేజ్ ఉన్నది, దానిని ఇగ్నోర్ చేయలేరు. అండ్ తెలంగాణ అభివృద్ధికి కూడా హైదరాబాద్ అభివృద్ధి చెందడం ఆయువుపట్టు అవసరం. సో ఇది ముందుకు తీసుకుపోయి ఇంకా ఎక్కువ ఇప్పుడు హెచ్ఏఎల్ అనుబంధంగా వచ్చేటటువంటి సంస్థల కోసం చంద్రబాబు నాయుడు గారు అటుకు బిడ్ చేస్తున్నారు. ఇక్కడ అనంతపూర్ సైడ్కు వీళ్ళు కూడా బిడ్ చేయొచ్చు. నథింగ్ ప్రివెంట్స్. అంత దూరంలో ఇక్కడ ఆల్రెడీ ఒక ఎకో సిస్టమ్ ఒకటి ఈ డిఫెన్స్కి సంబంధించింది డెవలప్ అవుతుంది. కాబట్టి ఈ ఫర్దర్గా రేపు ఈ ఏవియానిక్స్కి సంబంధించినటువంటివి స్టెల్త్ ఫైటర్స్ కానీ వాటికి సంబంధించినవి కానీ ఏమైనా వచ్చేటట్టుంటే ఇక్కడ కూడా దే కెన్ బికమ్ ఏ గుడ్ కాంపిటీటర్. అది పొజిషన్ చేసుకోవటంలో ఉంటుంది, లెవరేజ్ చేసుకోవటంలో ఉంటుంది. ఒకటి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న దాంట్లో ప్లస్ పాయింట్ ఏంటి అంటే రాజకీయాలే అభివృద్ధి అనే దాంట్లో చాలా కేర్ఫుల్గా పోతూ ఉన్నాడు. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారితో ఎక్కడ వైరం పెట్టుకోవటం లేదు, కలుస్తూ ఉన్నాడు, పర్సూ చేస్తూ ఉన్నాడు. అది చాలా మంచిది. లెట్స్ హోప్ దీనివల్ల తెలంగాణకు ఎక్కువ ప్రాజెక్ట్స్ వస్తాయని ఆశిద్దాం. నమస్కారం.